ॐ पुराणानि साक्षात् धर्मचक्र प्रवर्तनम् ज्ञानदीपं प्रज्वलयेत् भारतीय धर्म विकास। నమస్కారం, జై శ్రీరామ్. భారతీయ ధర్మ వికాస్కు స్వాగతం. క్షేత్రదర్శిని రెండో ఎపిసోడ్లో ఈరోజు మనం తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా పెంజర్ల గ్రామంలో ఉన్న పవిత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానాన్ని దర్శించబోతున్నాం. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని కలిసి దర్శిద్దాం. ఆలయంలోకి ప్రవేశించగానే ప్రశాంతమైన వాతావరణం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्. ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణువును శాంతస్వరూపుడిగా వర్ణిస్తారు. ఆదిశేషునిపై శయనించి తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన పద్మనాభుడుగా, జగత్తుకు ఆధారంగా, లక్ష్మీదేవికి భర్తగా, యోగులు ధ్యానంలో దర్శించే పరమాత్మగా, సమస్త లోకాల రక్షకుడిగా ఆయనని స్మరిస్తాం. అందుకే ఈ శ్లోకం ప్రతి వైష్ణవాలయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ ప్రాంగణంలో అనేక ఉపాలయాలున్నాయి. భక్తులు ప్రధాన దర్శనానికి ముందు వీటిని కూడా దర్శించుకుంటారు. ముందుగా దర్శనం ఇచ్చేది శ్రీ చెన్నకేశవ స్వామివారు, తరువాత శ్రీ అనంత లక్ష్మీదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇదే ఈ ప్రాంగణంలోని శ్రీ పద్మనాభ స్వామివారి ఆలయం. ఈ విగ్రహానికి ఆగమ శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేయబడింది. భక్తులు ఇక్కడ కూడా స్వామివారిని దర్శించి ఆశీర్వాదాలు పొందుతారు. మహావిష్ణువు అనేక రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తాడు. వాటిలో అత్యంత పవిత్రమైన రూపాల్లో ఒకటి శ్రీ అనంత పద్మనాభ స్వామి. ఆదిశేషునిపై అనంత సైన్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఆయన నాభి నుండి వికసించిన కమలంపై బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ రూపం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయం అన్నీ పరమాత్మ సంకల్పంతోనే జరుగుతాయని గుర్తు చేస్తుంది. వైష్ణవ సాంప్రదాయంలో గొప్ప భక్తురాలైన శ్రీ ఆండాలమ్మవారి సన్నిధి కూడా ఇక్కడే ఉంది. అలాగే శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఈ ప్రాంగణంలోనే ఉంది. ఇప్పుడు మనం మొదటి ప్రాంగణం నుండి బయటకు వచ్చి ఈ క్షేత్రంలో అత్యంత పవిత్ర భాగమైన రెండవ ప్రాంగణంలోకి వెళ్తున్నాం.
ఇదే ఈ క్షేత్రానికి హృదయం. స్వయంభూ శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం. ఇక్కడ స్వామివారు ఏకశిల విగ్రహంగా స్వయంగా వెలిశారని ఆలయ సాంప్రదాయం చెప్తోంది. స్వామివారి ఇరువైపులా శ్రీదేవి మరియు భూదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ స్వయంభూ రూపమే ఈ క్షేత్రానికి అత్యంత విశిష్టతను తీసుకువచ్చింది. నమస్కారం. ఈరోజు ఈ ఆలయ గురించి ఈ ఆలయ పూజారి ధీరజ్ శర్మ గారు కొద్దిగా మనకి ఆలయం గురించి చెప్తారు. నమస్కారం అండి. నమస్కారం అండి. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం శాంతాకారం భుజగజైనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసరజం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీ ఏకాంతం కమలనయనం యోగబంధ్రానగమ్యం వందే విష్ణుం భవయాహరణం సర్వలోకైకనాథం. ఓం గణానాన్త్వా గణపతిగం మాయకవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిస్సేదసాదనం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసారిగే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ స్వయంభూ అనంత పద్మనాభ స్వామినే నమః. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామి, ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి? అంటే మన అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయము పెంజర్ల గ్రామము, పుత్తూరు మండలు, రంగారెడ్డి జిల్లాలో స్వామివారు సాక్షాత్తుగా బాలి రూపంలో ఇక్కడికి వచ్చేసి ఆ పశువుల కాపరి ఉంటారు అన్నట్టు. అంటే ఊర్లో వాళ్ళు పశువులు మేపుకోవడానికి ఇక్కడికి వచ్చేవారు అన్నట్టు. ఇక్కడికి వచ్చి పశువులు మేపుతుంటే స్వామివారు ఆ పశువుల కాపరి దగ్గరికి వెళ్ళి, నాకు చాలా ఆకలిగా ఉందండి, నాకు ఎవరు లేరండి, నాకు కొన్ని పాలు పితికిస్తారా అని చెప్పి ఆ పశువుల కాపరికి అడిగారు అన్నట్టు. ఆ పశువుల కాపరి వెంటనే ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితికిచ్చి ఆ స్వామివారికి ఇస్తే స్వామివారు ఆ పాలు తాగేసి, నాకు నిద్ర వస్తుందండి, నేను ఇక్కడ ఈ రాయి పైన పడుకుంటాను, మీరు పశువులన్నీ మేపుకొని సాయంకాలము తిరిగి ఇంటికి వెళ్ళిపోయే సమయంలో నన్ను నిద్ర లేపండి అని చెప్పి ఆ పశువుల కాపరికి చెప్పారన్నట్టు. ఆ పశువుల కాపరి పశువులన్నీ మేపుకొని సాయంకాలము తిరిగి ఇంటికి వెళ్ళిపోయే సమయంలో స్వామివారిని నిద్ర లేపుదామని వచ్చి చూస్తే స్వామివారు శేషనాగు పైన శిలారూపమై దర్శనమిచ్చారన్నట్టు. అప్పుడు వెంటనే ఆ పశువుల కాపరి ఆశ్చర్యపోయి ఊర్లోకి వెళ్ళి ఊర్లో ప్రజలందరికీ చెప్పి, నాకు ఇలా స్వామివారు కనిపించారు, స్వామివారు స్వయంభుగా వెలిశారు, రండి మనం ఒక్కసారి వెళ్ళి చూద్దాము అని చెప్పి మామిడి వంశస్థులకు చెప్పారన్నట్టు. వెంటనే ఆ మామిడి వంశస్థులు ఇక్కడికి వచ్చి స్వామివారికి చిన్నగా దేవాలయం నిర్మాణం చేసుకొని వాళ్ళు నిత్యంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారన్నట్టు. అంటే మామూలుగా ప్రతి అనంత చతుర్దశి రోజున స్వామివారికి ప్రత్యేక నోములు మరియు స్వామివారి వ్రతము, స్వామివారి పూజలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అన్నట్టు. ఆ అనంత చతుర్దశి గణపతి నవరాత్రులలో వస్తుందన్నట్టు. కావున ఈ స్వామివారు దాదాపుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ వెలిసి 400 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు, స్వామివారికి సేవలు ఏమేం జరుగుతాయో కొద్దిగా చెప్పండి. అంటే మామూలుగా ఇక్కడ మన ఈ దేవస్థానంలో స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మరియు స్వామివారి నక్షత్రము శ్రవణ నక్షత్రము రోజున, ప్రతి నెలలో వచ్చే శ్రవణ నక్షత్రము రోజున స్వామివారికి కళ్యాణము జరిపిస్తారు. మరియు ప్రతి పూర్వాభాద్ర నక్షత్రము రోజున హనుమంతుని జన్మ నక్షత్రము సందర్భంగా హనుమంతునికి కూడా విశేష పంచామృత అభిషేకాలు కూడా నిర్వహిస్తాము. మనము ఎలాంటి కోరికలు కోరుకున్నా స్వామివారు ఇక్కడ ఆ కోరికలు తీర్చడానికే స్వామివారు ఇక్కడ స్వయముగా వెలిసారు. కాబట్టి స్వామివారికి మనము ఒక్కసారి ఒక కోరిక ఏదైనా మొక్కుకొని స్వామివారికి ఇక్కడ ముడుపు కడితే 41 రోజులలో ఆ కోరిక, ఎలాంటి కోరిక అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారు. ఇంకా స్వామివారికి ఏమైనా మార్నింగ్ నుంచి అంటే పొద్దున్న నుంచి ఏమైనా సేవలు ఏమేమి జరుగుతాయి? మామూలుగా ఉదయము 6:30 గంటలకు స్వామివారి దేవాలయం తెరవడం జరుగుతుంది. తెరిచిన వెంటనే స్వామివారికి పంచామృత అభిషేకం అయిన తర్వాత స్వామివారికి అలంకరణ అయిపోయిన తర్వాత స్వామివారికి నిత్య పూజ,
నిత్య పూజ అయిన తర్వాత 7 గంటలకు భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనము మరియు అర్చనలు చేయడం జరుగుతుంది. ఉదయము 6:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దేవాలయం ఓపెన్ ఉంటుంది. మరియు సాయంకాలము 4 గంటల నుంచి 6:30 గంటల వరకు దేవాలయం ఉంటుంది. ఆ లోపల మీరు ఎవరైనా వచ్చినా కానీ దర్శన భాగ్యం జరుగుతుంది. ధన్యవాదాలు స్వామి. మీరు ఇలా ఇచ్చి అవకాశం ఇచ్చి మాకు ఇలా చేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఆలయ ప్రాంగణంలో గోశాల కూడా ఉంది. గోసేవకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయానికి విచ్చేసే భక్తులు ఇక్కడ గోసేవలో కూడా పాల్గొనవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆలయాల చరిత్ర, స్థల పురాణాలు మరియు ఆధ్యాత్మిక విశిష్టతలను తెలుసుకోవడానికి భారతీయ ధర్మ వికాస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరొక పవిత్ర క్షేత్రంలో క్షేత్రదర్శిని తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ. కొత్త ఆశల పయనమిది, పాత వేరుల గమనమిది. భారత ధర్మ వికాసం, అందరి కలల విలాసం. కొత్త ఆశల పయనమిది.